మేషరాశి ఫలితాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. సో మేషరాశి ఇంగ్లీష్లో వచ్చే ఏరీస్ అంటాము. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము. సో ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. అనేక రకాలుగా ఆదాయం వచ్చినను ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఈ సంవత్సరం మీకు ఉండబోతున్నాయి. అలాగే ఈ సంవత్సరము అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు మరియు మానసికమైనటువంటి ఇబ్బందులు, గృహంలో చోర భయం లాంటివి సంభవించే పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే ప్రతి విషయాన్ని గమనించి మసులుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కలహాలు, బంధుమిత్రుల వైషమ్యాలు, అలాగే ఆరోగ్య భంగములు, మరియు ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి ప్రాణ గండము అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలయందు ఇరుక్కొనుట, అలాగే పేరు ప్రఖ్యాతులకు ఆటంకము. అంటే సంఘంలో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి పోలీస్ ఆర్ లీగల్ ఇష్యూ ఏదైనా జరిగి మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, లేదా మీ శత్రువులు మీపై లేనిపోని అభాండాలు వేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విలువ కోల్పోవుట, సంసార సుఖరాహిత్యము. అంటే భార్యాభర్తల మధ్యన సంసార సుఖము ఉండేటువంటి పరిస్థితులు కారణం డిప్రెషన్ వల్ల అవ్వచ్చు, యాంగ్జైటీ వల్ల అవ్వచ్చు, సమస్యల వల్ల అవ్వచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, టెన్షన్కు లోనయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.